175 అసెంబ్లీల్లో ఈరోజు ప్రజా నిరసన సభను నిర్వర్తిస్తున్నాం. మన రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి కర్నూలు నగరం నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మతతత్వ పోకడలకు నిరసనగా ఈ సభని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం జాతీయవాద వ్యతిరేక అనుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో నిర్మాణం చేస్తూ ఉంది. ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ఓట్ బ్యాంక్ రాజకీయాలకి జాతీయవాద రాజకీయాలకి ఓట్ బ్యాంక్ రాజకీయాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఓట్ బ్యాంక్ రాజకీయాలను వ్యతిరేకిస్తూ జాతీయవాద రాజకీయాల్ని రాష్ట్రంలో నడపాలనేది బీజేపీ యొక్క లక్ష్యం. ఏదైతే నంద్యాల దగ్గరగా ఉన్నటువంటి ఆత్మకూరు, శ్రీశైలం అసెంబ్లీలో ఒక మండల కేంద్రం అయినటువంటి ఆత్మకూరులో, అలానే శ్రీశైలం ఎమ్మెల్యే యొక్క దురాగత వైఖరి, రాజకీయ ప్రేరేపిత వైఖరి, ఓట్ బ్యాంక్ రాజకీయ వైఖరి, మతతత్వ వైఖరి శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఆయన నిర్వర్తిస్తున్న పాత్ర, ఆయన తెలుగుదేశంలో ఉన్న సందర్భంలో, వైసీపీలోకి వచ్చిన సందర్భంలో శ్రీశైలంలో రజాకిని వెంట పెట్టుకుని శ్రీశైలాన్ని ఆయన కబంధ హస్తంతో శ్రీశైలాన్ని ఒక ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం శ్రీశైలం, భారతదేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి శ్రీశైలాన్ని రజాకి యొక్క చేతిలో పెట్టి అనేక దుకాణాలని, షాప్స్ ని వారు నడిపే విధంగా శ్రీశైలం దర్శనాలకు సంబంధించి, శ్రీశైలంలో జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించి రజాకు ప్రమేయంతో ఉంచాలని, రజాక్ ఓట్లు అనే ఆలోచనతో రజాకిని ప్రోత్సహిస్తూ దాన్ని వ్యతిరేకించినటువంటి బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారిని అనేక కేసుల్లో ఇన్వాల్వ్ చేయడం, రౌడీ షీట్ ఓపెన్ చేయడం, 14 కేసులు పెట్టించడం. ఇదే తరహాలో ఆత్మకూరులో హిందువుల యొక్క హాట్ బెల్ట్ అయినటువంటి ఆత్మకూరులో ఒక ప్రాంతం కోసం కొని ఆ స్థలాన్ని మసీదు కట్టాలనేటువంటి ప్రయత్నం గత సంవత్సరం నుంచి జరుగుతున్న పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారిని దాన్ని వ్యతిరేకిస్తే, దాన్ని ఏ విధమైనటువంటి పర్మిషన్ లేదని అధికారిని నిలిపివేస్తే, ఈ శిల్పా చక్రపాణి రెడ్డి 24 గంటల్లో మసీదు కట్టాలనేటువంటి ఒక ప్రయత్నం మరలా శ్రీకాంత్ రెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు, హిందూ ప్రజలు వారిని వచ్చి అడిగిన సందర్భంలో వారు పోలీసు యంత్రాంగానికి తెలియజేసి ఆ ప్రాంతానికి వెళ్ళిన సందర్భంలో వారి మీద తిరుగుబాటు చేయడం, అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువకులు వారి మీద
తిరుగుబాటు చేయడం, దేశభక్తికి వ్యతిరేకంగా దేశద్రోహ మనస్తత్వాన్ని ప్రేరేపిస్తున్నటువంటి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలతో ప్రేరేపింపబడినటువంటి ముస్లిం యువకులు కొన్ని వేల మంది వారిని వెంబడించి చంపడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో వారు పోలీస్ స్టేషన్లో రక్షణ కల్పించినటువంటి పోలీసులు ఈరోజు వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం, నలుగురు పెడితే వేల మంది చంపడానికి ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో జరిగిన విషయాలన్నీ కూడా స్పష్టంగా మనం గమనిస్తే వారి మీద కేసు పెట్టేటువంటి వైఖరి, వారు బెయిల్ నిరోధించాలని ఈరోజు జైలు నుంచి ఆయన కస్టడీలోకి తీసుకోవడం, ఆయన మీద ఈ మతతత్వ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చక్రపాణి ఆధ్వర్యంలో 12 కేసులు పెట్టి దొంగ కేసులు బనాయించి వారు చేస్తున్న కార్యక్రమాలకి వ్యతిరేకంగా ప్రయత్నం చేసినటువంటి, మతతత్వవాద కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రయత్నం చేసినటువంటి శ్రీకాంతరెడ్డి మీద 12 కేసులు పెట్టి ఈవేళ బెయిల్ రాకుండా మీరు పెట్టిన కేసుల్ని ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. రౌడీ షీటర్ ఆయన, ఒక ఎండి డాక్టర్, ఆయన రోజుకు 10 ఆపరేషన్ చేసే వ్యక్తి, ఆర్థోపెడిక్ సర్జన్, ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు దేశద్రోహివి, దేశభక్తుడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేసే మనస్తత్వాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ తీవ్రంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిక జారీ చేస్తుంది. ఆయన ఏమన్నా దగాకూడా? ఆయన ఏమన్నా బ్యాంక్రప్టా? బ్యాంక్రప్ట్ని ఎవరు తీసుకుంటున్నారు? సిబిఐ కేసులు ఎవరు తీసుకుంటున్నారు? ఎవరిని ఇంటరాగేట్ చేశారు ఇప్పటి వరకు? ఏ విధమైన సంబంధం శ్రీకాంతరెడ్డి గారికి? ఆయన ఇంటరాగేట్ చేస్తారా? ఆయన్ని జైలు నుంచి కస్టడీలోకి తీసుకుంటారా? ఆయన మీద 12-13 కేసులు ఉన్నాయని చెప్తారా? ఏమిటి మీ ధోరణి? ఈవేళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఈవేళ మన యొక్క ప్రజా నిరసన సభని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో మనం ప్రశ్నించిన సందర్భంలో కర్నూలు జిల్లాలో బీజేపీ నేతల మీద అనేకమైన అక్రమ కేసులు బనాయిస్తారా? ఏంటి మీ పోగడని నేను ప్రశ్నిస్తున్నా. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని ఒక పురోహిత్ అనేటువంటి యువకుడు బీజేపీ జిల్లా ట్రెజరరు అక్కడ జరిగిన దురాఘాతాల మీద ప్రశ్నిస్తే అల్లాహో అక్బర్ అనేటువంటి విషయాన్ని ఏ విధంగా పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి శ్రీకాంతరెడ్డిని చంపడానికి ప్రయత్నం చేస్తూ బయటికి విడిపించమని ముస్లిం తీవ్రవాదులతో రెచ్చిపోయినటువంటి గుంపు ఆ వీడియో చూసిన సందర్భంగా పురోహిత్ ప్రశ్నిస్తే మతతత్వాన్ని రెచ్చగొట్టినట్ల ఆయన మీద కేసు పెడతారా? ఇదే కేసు, ఇదే విధంగా ప్రవర్తించినటువంటి ముస్లిం యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టినటువంటి పోలీసులు వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇప్పిస్తారా? ఇవేట వరకు కూడా పురోహిత్కి బెయిల్ రాకుండా ప్రయత్నం చేస్తారా? ఇవేట కూడా పురోహిత్ని ఇంకా కూడా జైల్లో ఉంచే ప్రయత్నం చేస్తారా? మీ వైఖరి ఏంటని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వం, మతం ఆధారంగా ఓట్లు వేయించుకోవాలనేటువంటి ఆలోచనతో నా పురోహితుని వేళ బెయిల్ రాకుండా చేస్తారా? ఏమిటి మీ దురాఘాతాలను అడుగుతున్నా. మీ వైఖరి మాకు అర్థమవుతుంది. ఏదైతే తూర్పుగోదావరి, ఏదైతే రామతీర్థ రాముడు చిరచ్ఛేదం జరిగితే కేసు లేదా? తూర్పుగోదావరి జిల్లాలో రథం దగ్ధం
ఇప్పటి వరకు కేసు లేదా? దుర్గమ్మ గుడిలో రథం మీద రథం ఉన్నటువంటి సింహాలను ఎత్తుకుపోతే కేసు లేదా? రాజశేఖర రెడ్డి గారిని విగ్రహం బద్దలాసిపోతే 8 గంటల్లో కేసు పెడతారా? అంటే ఈ పోలీసులందరూ కూడా ఈవేళ కేసులు పెట్టకూడదు, ఎవరిని అరెస్ట్ చేయకూడదు. క్రిస్టియన్స్ మీద ఏమిటన్నా అంటే, ముస్లింలు ఎక్కడైనా ఇబ్బంది అయితే గూడూరులో నా కార్యకర్తలు జాతీయవాదులు ఎవరో ఒక చిన్న పోస్ట్ పెడితే దాన్ని షేర్ చేస్తే తప్పైతే కేసు పెట్టండి. మరి ఇలాగే కేసు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపించారు. రిమాండ్కి పంపించి ఆ ఎస్ఐ ఒక టైర్ని క్రికెట్ బ్యాట్ లో చెక్కి దాంతో తీవ్రంగా కొట్టడం. వాళ్ళ దేశభక్తులు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించిన వాళ్ళ దొంగల, మీరు దమ్ముంటే హిందువులకు అవమానపరిచిన వాళ్ళ మీద కేసు పెట్టమని సవాల్ చేస్తున్నా. మీకు దమ్ము లేదు, ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగాలు మీకు దమ్ము లేదు. మీరు చేతులకి ఏం తొలగించుకున్నారో హిందువులు ఏందో ఆలోచించండి అని నేను ఈవేళ ఈ బహిరంగ వేదిక మీద నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సభ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నా. మీ డ్యూటీ మీరు చేయండి అని. వాళ్ళ మీద కేసులు పెట్టి అక్కడున్న పోలీస్ ఎస్ఐ కానీ ఆ శ్రీధర్ రెడ్డి అనేటువంటి సిఐ కానీ వాళ్ళు ఉపయోగించే భాష ఏంటని అడుగుతున్నా. జాతీయవాదుల మీద మీరు ఈ భాష ఉపయోగిస్తారని అడుగుతున్నా. నేను ఈవేళ అక్రమంగా బనాయించినటువంటి కేసుల్ని వెంటనే ఉపసంహరించాలని, మీరు దేశభక్తుల వైపున ఉంటారో దేశ ద్రోహుల వైపున ఉంటాడో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలని, ఏదైతే ఆత్మకూరు ఘర్షణకు కారణభూతమైనటువంటి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హోంమంత్రిని కలవడం నిషేధించారు కొన్ని రాష్ట్రాల్లో. అలాంటి ఆర్గనైజేషన్ నీ ఎస్పీ కేసు పెడితే వాళ్ళు దేశద్రోహులని చెప్తే, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులని చెప్తే, వాళ్ళు శిక్షణ ఇచ్చారని చెప్తే, పోలీస్ స్టేషన్ తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తే, బుడ్డా శ్రీకాంత్ రెడ్డి వాహనాన్ని దగ్ధం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా ఈ హోంమంత్రి. అంటే మీరు ఎవరు వైపున్నట్లు? మీ ప్రభుత్వం వైఖరేంటి? జగన్మోహన్ రెడ్డిని వేళ ఈ ప్రజా నిరసన సభ ద్వారా తీవ్రంగా మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. అంత పెద్ద ఎత్తున ఆ సభలో ఆ ఆత్మకూరు పోలీస్ శ్రీకాంత్ రెడ్డి గారు నలుగురితో కారులో వెళితే వారు ముస్లింలను చంపారు, వారి మీద కారు ఎక్కించారని దొంగ పోస్టులు పెట్టి జనాన్ని సమీకరిస్తే వాళ్ళ మీద కేసు పెట్టే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు. ఇది చేతగాని ప్రభుత్వం, ఇది అసమర్థ ప్రభుత్వం, ఇది అవినీతికరమైన ప్రభుత్వం అని నేను చెప్తున్నా. పిఆర్సీ కానీ ఈ ప్రభుత్వానికి వాళ్ళ మంత్రులకి ఏదో ఒక భారతీయ సంస్కృతికి విరుద్ధమైనటువంటి కేసును క్రీడ, వారికి ఎడ్ల పందాల గురించి తెలియదు, సంక్రాంతి గురించి తెలియదు, సంక్రాంతి సంబరాల గురించి తెలియదు. వాళ్ళకి ఎంత కావాల్సినది కేసును క్రీడ. వీటిల మీద ఈ ప్రభుత్వానికి మమకారం, భారతీయ విధానాల మీద ఈ ప్రభుత్వానికి మమకారం లేదనేటువంటి ఆలోచన ఆ మంత్రిని సస్పెండ్ చేయమని కూడా, భారతీయత వ్యతిరేక విధానాలు ఉన్న మంత్రిని సస్పెండ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నాను. బీజేపీ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సోమవీరాజు గారు, పార్టీ నాయకులు సునీల్ గారు, మరి మిగతా రాష్ట్ర నాయకులు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్రమంతా ప్రతి నియోజకవర్గంలో
ఈ సభలు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సభ ముఖ్య ఉద్దేశం మా అధ్యక్షుడు గారు చాలా క్లారిటీగా క్లుప్తంగా చెప్పడం జరిగింది. నేను కూడా ఒక 2 విషయాలు క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, ఈ కొత్త ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా దేవాలయాల మీద దాడి జరిగింది. దాని మీద ఇంతవరకు ఒక రిపోర్టు సబ్మిట్ చేయలేదు. దాని మీద యాక్షన్ ప్లాన్ తీసుకోలేదు. దాన్ని ఒత్తిడి చేస్తే మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకుల మీదే కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. అప్పుడే కదా యాక్షన్ ప్లాన్ మొదలైతే ఈ దుస్థితి రాదు. మిత్రులారా, భారతదేశంలో 80% హిందువులు ఉన్నారు. హిందువులు 80% ఉన్నా మైనారిటీ వాళ్లకు రాజ్యాంగ పరంగా స్పెషల్ ప్రివిలేజ్ కల్పించడం జరిగింది. మళ్ళీ స్పెషల్ ప్రివిలేజ్ ఎందుకు కల్పించారు? మీలో ఎవరైనా వెనుకబడిన వర్గాలు ఉంటే, లేకపోతే మీకేమైనా ఇబ్బందులు వస్తే ఏర్పాటు చేయటం జరిగింది. 80% పాపులేషన్ త్యాగం. ఆ 80% పాపులేషన్ వ్యాపారాల పరంగా, ట్యాక్స్ పరంగా, ఏ పరంగా అయినా డబ్బులు గవర్నమెంట్కి వచ్చిన డబ్బులు ఈ 20% వాళ్ళకు పంచటం, పెద్ద పీట వేసి పెంచడం జరుగుతున్నది. ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఇంకే మైనారిటీ వర్గమైనా కావచ్చు. ఇది గుర్తు పెట్టుకోవాలని మైనారిటీ వర్గాలకు తెలియజేయటం జరుగుతున్నది. మిత్రులారా, మైనారిటీ వర్గాలకు తెలియజేస్తున్నాను, మీరు ఈ దేశాన్ని ఇదే మీ దేశం అనుకోని ఇక్కడుండే ప్రజలంతా అన్నదమ్ములు, సోదర సోదరీమణుల భావంతో మీరు ఎదుర్కొని ఉంటే బాగుంటుంది. మీకు ఎక్కడ వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా మీకు ఎవరు మిమ్మల్ని అలో చేయరు. ఆ దేశాల గురించి మీరు ఆలోచించే పని లేదు. మీరు ఆలోచించవలసిందంతా ఈ దేశం. ఈ దేశం బాగుపడాలి, ఈ దేశంలో మనుగడ ఉండాలి. ఈ దేశంలో మీకు ముస్లిం కంట్రీస్ లో కన్నా ఎక్కువ రైట్స్ ఇక్కడ ఉన్న ఏ దేశం అన్న ప్రపంచంలో ఉన్నదంటే ఇక్కడే ఉన్నది. మీకు అన్ని రైట్స్ ఉన్నప్పుడు, మైనారిటీ వర్గాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఉన్నప్పుడు, మీరు మీలో ఉండే ఒక కొద్దిగా ఒక 1% జనాలు ఒక రాజకీయ లబ్ధి కోసం కమ్యూనల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఈ 1% పాపులేషన్ అంటే మీరు మొత్తం పాపులేషన్ 100% లో మీరు తీసుకుంటే 0.1% కావచ్చు. ఈ 0.1% జనాలు కమ్యూనల్ టెర్రరిస్ట్ గా వాళ్ళని మార్చి, వాళ్ళ మైండ్ మార్చి, వాళ్ళ జీవితాంతము ఆ టెర్రరిజం ఐడియాస్ కు బానిస చేసే మైండ్ తో ఈ పొలిటికల్ పార్టీస్ కొన్ని వెళ్తున్నాయని సభాముఖంగా తెలియజేస్తున్నాం. దానికి మీ మైనారిటీ వర్గాలు మీరు అర్థం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఈ కంపులో మిమ్మల్ని లోని తీసుకువెళ్తున్నారు. మిత్రులారా, 1 year నుంచి అక్కడ ఆటోగూరులో హిందువులు ఎక్కువ ఉన్న మెజారిటీ దగ్గర మసీదు కట్టుకునే దానికి ముందుకు వెళితే ఒక ఇల్లు 2 ఇళ్ళు ఉన్నాయి. అది రూల్స్ ఒప్పుకోవు, రాజ్యాంగం ప్రకారంగా ఒప్పుకోదు, అందరు పర్మిషన్లు తీసుకొని అక్కడ కట్టాలి అని తెలియజేసేస్తే 1 year నుంచి అది బ్యాన్ ఉంది, కట్టరాదు అని ఇన్ఫర్మేషన్ ఉన్నా మళ్ళీ దానికి అంకురార్పణ చేయటము, దాన్ని క్వశ్చన్ చేసిన విష్ణురెడ్డి గారిని, మరి శ్రీకాంత్ రెడ్డి గారిని, ఆ క్వశ్చన్ చేసిన మన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిని జైల్లో పెట్టడం ఎంతవరకు అది సమంజసమని అందరూ ఆలోచించాలి. అంటే ఈ భారతదేశంలో ఏమైనా హిందువులకు అన్యాయం జరిగితే క్వశ్చన్ చేయరాదు, క్వశ్చన్ చేస్తే వాడు కమ్యూనల్. మిత్రులారా, మీకు తెలియజేస్తున్నాను, ఎక్కడైనా పొరపాట్లు ఉన్నప్పుడు క్వశ్చన్ చేసి దానికి సరైన న్యాయం తీసుకోకపోతే
హిందువుల్లో కూడా టెర్రరిస్టులు బయలుదేరే మార్గాన్ని మీరు చేయొద్దండి అని తెలియజేస్తున్నాను. మీరు అటువంటి దానికి ఆజ్యం పోయొద్దండి అని తెలియజేస్తున్నాను. ఆ రోజు ఆత్మకూరులో ఈ టెర్రరిస్ట్ ఐడియా ఉండే జనాలు పోలీస్ స్టేషన్ మీద దాడి చేయకపోతే ఆ యాక్షన్ ప్లాన్ కూడా ఉండేది కాదు. ఒక శ్రీకాంత్ రెడ్డి గారిని మాత్రమే జైల్లో పెట్టి హింసించేవారు. అది పోలీస్ స్టేషన్ మీద దాడి జరగడం వల్ల ఆ యాక్షన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ యాక్షన్ ప్లాన్ లో కొంతమంది అమాయకులు బలి కావటం, వాళ్ళని కూడా టెర్రరిస్టుగా మార్చడం ఇది జరుగుతున్న సత్యమని మీకు తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడైనా చూడండి, హైదరాబాద్లో భారతదేశంలో 80% పాపులేషన్ ఉన్నది, మీకు మైనారిటీ హక్కులు ఇచ్చారు. మరి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి గవర్నమెంట్ భారతదేశంలో ఏర్పాటు చేసినప్పుడు ఒక ముస్లిం సోదరునికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వటం జరిగింది. అలాగే రాజ్యాంగపరమైన హక్కులు ఏమన్నా తగ్గించారు ఆ పార్టీ, మీకు నిధులను ఎక్కువ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 100 కోట్ల పైచెక్కులు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే దాన్ని వాడుకోలేకుండా మరి కేంద్ర ప్రభుత్వానికి తిరిగి పంపారు. ఎవరు మేము కమ్యూనల్లా, మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు కమ్యూనల్లా, మీరు ఆలోచించాలని మీరు అందరికీ తెలియజేస్తున్నాను. ఇది సత్యం, ఇది సత్యం. ఎన్నో ప్రాజెక్టులు ఈ 100 కోట్లు వాపస్ పంపకుండా అది వాడుకొని ఇంకొక 1000 కోట్లు అడిగినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి రెడీగా సుముఖంగా ఉంటుంది. కానీ వాళ్ళు కోరుకునేది పీస్ఫుల్ గా ఉండాలి. భారతదేశాన్ని ఈ 0.1% జనాలు గుర్తించాలి. మీకు ఇక్కడే మనుగడ ఉంటుంది. మీరు ఎక్కడ ఏ ప్రపంచంలో ఏ దేశంలో మీరు పోలేరు. ఇక అన్నదమ్ములుగా బతికే వాళ్ళని మీరు అన్యాయం చేయొద్దండి వాళ్ళకు. మరి హైదరాబాద్ తీసుకోండి, ఓల్డ్ సిటీలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ ఓల్డ్ సిటీలో హిందువులు ఎంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు హిందువులు ఓల్డ్ సిటీలో? మరి ఎవరు బాధితులవుతున్నారు? హిందువులు బాధితులవుతున్నారా లేకపోతే ముస్లింలు బాధితులవుతున్నారు? ఇక్కడ కర్నూలులో తీసుకోండి, ఓల్డ్ సిటీలో తీసుకోండి, ఇప్పుడు ఎంత పాపులేషన్ ఉన్నారు హిందువులు అక్కడ? స్వాతంత్రం వచ్చినప్పుడు ఓల్డ్ సిటీలో ఎంతమంది హిందువులు ఉండేవాళ్ళు? సో ఇలాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. అందరూ అన్నదమ్ములుగా బతకాలి. అప్పుడే మన జనరేషన్స్, మన పిల్లలు భవిష్యత్తులో అందరూ బాగుండేదానికి అవుతుంది. ఈరోజు నడుము కట్టుకొని మా మైనార్టీ సోదరులు, బీజేపీలో ఉండే మైనార్టీ సోదరులు కంకణం కట్టుకొని మేమున్నాము, ఈ పొరపాటు చేస్తే మిమ్మల్ని వెంటబడి వేటాడతాము అని మా మైనార్టీ సోదరులు ఏ బెదిరింపులకు లొంగకుండా వచ్చినారు. వీళ్ళకి సభా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే మీకు ఎగ్జాంపుల్ చెప్పేది. మైనార్టీ సోదరులంతా తప్పని మేము ఎప్పుడూ చెప్పడం లేదు. తప్పని తెలియజేస్తే భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని భారతీయ జనతా పార్టీ ఎందుకు తెచ్చిపెడుతుంది ముస్లిం సోదరుని? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడ నిలదొక్కొని ఉంది అంటే, మైనార్టీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ నిలదొక్కొని ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి నిలదొక్కొని ఉందని తెలియజేస్తున్నాను. 3 సంవత్సరాలు రాష్ట్ర పరిపాలన డెవలప్మెంట్స్ చేయకుండా మీకు ఆపర్చునిటీ ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ వెళ్ళింది. కానీ ఇప్పుడు దేశ నాయకులు ఒక వార్నింగ్ పద్ధతిలో ఇచ్చారు. 3 సంవత్సరాలు మీకు టైం ఇచ్చాం, మీరు డెవలప్ చేయలేదు. ఏమైనా ఉందంటే ఇక్కడ హిందువుల్ని బాధ్యులుగా చేస్తున్నారు, కన్వర్షన్లు జరుగుతున్నాయి, లేకపోతే టెంపుల్స్ డెమాలిషన్ జరుగుతూ ఉంది, లేకపోతే కొంతమంది దాడి జరుగుతూ ఉంది. దీనివల్ల రాష్ట్రం భ్రష్టు పడుతుంది కానీ డెవలప్మెంట్ కాదు. పోరాడండి మీరందరూ, కార్యకర్తలంతా, బీజేపీ పార్టీ కార్యకర్తలంతా. 3 సంవత్సరాలు అయిపోయింది, టైం ఇచ్చాము, మీరు వెళ్ళండి. రాష్ట్రంలో ఇటువంటి దురంగతాలకు మీరు పులుసా పెట్టండి, ప్రతి కార్యకర్త పోరాడండి అని సభాముఖంగా నేషనల్ పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము క్లియరెన్స్ ఇచ్చింది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము, ఇక్కడి నుంచి పులుసా పెట్టండి. ఇటువంటివి ఇమీడియట్ గా శ్రీకాంత్ రెడ్డిని బెయిల్ మీద
పంపించేయండి. ఆయన చేసింది ఏమీ తప్పు లేదు. ఆయన క్వశ్చన్ చేశాడు. ఆయన క్వశ్చన్ చేయకపోతే ఎన్నో మర్డర్లు జరిగేది ఆ టైంలో నిలబెట్టకపోతే. అలాంటివి నిలబెట్టిన శ్రీకాంత్ రెడ్డిని జైల్లో పెట్టడం, వాళ్ళు చూసింటే జైల్లో పెడితే కూడా వాళ్ళు వచ్చి దాడి చేయటం పోలీసుల మీద, వాళ్ళ మీద, ఆయన కారు కాల్చడం, ఇవంతా ప్రత్యక్షంగా చూశారు. అదే వేరే వాళ్ళు చేసింటే ఎలా ఉండేది? పోనీ ఏమన్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేదానికి మసీదులో ప్రీస్టులు కానీ, చర్చల్లో ఇస్తున్న ప్రీస్టులు కానీ మెజారిటీ వర్గం నుంచి వస్తున్న ఇన్కమ్ నుంచి వీళ్ళకి ఇస్తున్నా ఏమైనా క్వశ్చన్ చేస్తున్నారా? భారతీయ జనతా పార్టీ ఏం క్వశ్చన్ చేయలేదు. అలాంటి క్వశ్చన్ చేసే పరిస్థితికి మీరు తీసుకురావద్దండి అని ఈ నాయకుల్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలి. టైం చాలా తక్కువ ఉంది. తెలియజేస్తూ ఇంకా చాలా పెద్దగా మనం ఇక్కడ కోవిడ్ కారణంగా తక్కువ సంఖ్యలోనే మనం ఇక్కడ ఈరోజు కలవటం జరిగింది. అయినా కూడా మనం పెద్దగా భారత్ మాత గురించి నినదించి ఆత్మకూరులో ఎవరైతే ఆగంతకులు తప్పుడు పనిచేశారో వారందరికీ వినిపించేలా గట్టిగా జై భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రథసారథి మామూలు సభ కాదు. మనం విజయవాడలో పెద్ద సభ నిర్వహించాం, ప్రజాగ్రహ సభ నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని, వైసీపీ చేసే ప్రజా వ్యతిరేక నిర్ణయాలని మనం ప్రశ్నించాం. వారికి నిద్ర లేకుండా చేశాం. వెంటనే ఢిల్లీ వెళ్ళేలా, మరి శరణు ప్రభు అని వెళ్ళేలా చేశాం. ఈ రోజు ఇక్కడ జరిగేటువంటి సభ కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, ఈ దేశంలోని ఉన్నటువంటి యావత్ 100 కోట్లకు పైగా ఉన్నటువంటి భారత హిందువులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి చూపించే అలసత్వం, హిందూ వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తున్న తీరు, సంఘ వ్యతిరేక శక్తులకు ఇస్తున్నటువంటి సమర్థన, దీన్ని గనక మనం ఎత్తి చూపకపోతే హిందూ సమాజానికే కేవలం ఆంధ్రప్రదేశ్ లో కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ముప్పు రాబోయే పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఏవైతే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేరుతో, ఎస్డిపిఐ పేరుతో భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక విధానాలని మరి ఒక్కొక్క రాష్ట్రంలో అమలు పరుస్తూ ఐఎస్ఐ నిధులతో, విదేశ సొమ్ముతో హిందూ మతాన్ని, హిందూ దేశాన్ని, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా ఈ సంస్థలు కొన్ని పనిచేస్తుంటే ఆ సంస్థల్ని అరికట్టవలసింది పోయి ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ వైసీపీ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుండటం నిజంగా మనందరం వ్యతిరేకించవలసిన విషయం. మనం చూస్తే ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో మత అల్లర్లు చూసాం 2 సంవత్సరాల క్రితం. దాని వెనుక పూర్తిగా పిఎఫ్ఐ హస్తం ఉన్నదని తెలిసింది. అలాగే బెంగళూరులో సిఐఐ చట్టం వ్యతిరేక దాడుల పేరుతో ఏ రకంగా మరి అక్కడ కూడా చాలా అల్లర్లు చేసింది, పోలీస్ స్టేషన్ దాడి ప్రయత్నించింది కూడా చూసాం. ఇదే సంస్థ వీరిని సపోర్ట్ చేసేవారు కేరళలో మరి ఉదయం పూట స్కూల్ కు వెళ్లి ప్రొఫెసర్ యొక్క చేతిని నరికేసినటువంటి ఒక దుర్మార్గపు సంస్థ. అటువంటి సంస్థ ఈ రోజున మరి కర్నూలుని అడ్డాగా చేసుకొని, నంద్యాల పార్లమెంటుని తమ అడ్డాగా చేసుకొని విస్తరిస్తుంటే, విజృంభిస్తుంటే, మరి ఈ రకమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మరి కండక్ట్ చేసి మరి హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ నిద్రపోతోందా? ఎందుకు సమర్థన తెలియజేస్తున్నారు? మీ నీచ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ నీచ రాజకీయ అవసరాల కోసం ఇటువంటి సంస్థల్ని వారికి ప్రోత్సాహం కలిగిస్తే దేశ జాతి మనుగడకే ముప్పు కలగబోతోంది. సో అబాద్ లాంటి హిందూ బాలికల్ని, హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి మరి ఏదైతే ఒక పథకం ప్రకారం ఏదైతే పిఎఫ్ఐ లాంటి సంస్థలు
లవ్ జిహాద్ చేస్తాయో ఎందుకు వాటిని మీరు సపోర్ట్ చేస్తున్నారు? వీటన్నిటిపైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము ఇంకా ఉధృతం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మద్రాసాలు ఏవైతే ఉన్నాయో అరుణ్ సింగ్ జీ తెలుగు మీడియంని కాదు, మరి అన్య మత ప్రచారం చేసేటువంటి ఛాందసర్ వాసుల్ని తయారు చేసే మదర్సు అరుణ్ సింగ్ గారికి స్వాగతం పలుకుతున్నాను. జై హింద్, జై భారత్. అందరూ సమయం చూసుకోండి. దయచేసి వారు మాట్లాడవలసిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని కోరుతున్నాను. సీఎం రమేష్ గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు పూర్తిగా గాలి కొదిలేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఐపీసీని వైసీపీ లాగా మార్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే శాంతి భద్రతలు లేనటువంటి ఒక రాష్ట్రంగా చరిత్రకి ఎక్కడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే 24 గంటలు అరెస్ట్ చేసేటువంటి ప్రభుత్వం ఆత్మకూరులో బుట్టా శ్రీకాంత్ రెడ్డి వ్యక్తిని హత్య చేశాడని చెప్పి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి ఈరోజు ఆత్మకూరులో పోలీసులు చంపడానికి, బీజేపీ నేతలు చంపడానికి, ప్రభుత్వ ఆస్తులు కాల్చడానికి పోలీస్ స్టేషన్ తగలబెట్టేటువంటి వ్యక్తులకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని నేను అడుగుతున్నా. అంటే ఆత్మకూరులో పోలీస్ స్టేషన్ తగలబెడితే 10 గంటల్లో హఫీజ్ ఖాన్ కర్నూలు ఎమ్మెల్యే వెళ్తాడు. ఆత్మకూరులో పోలీస్ స్టేషన్ తగలబెడితే డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా వెళ్తాడు. ఏమంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తగలబెట్టినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టద్దండి, వాళ్ళని జైల్లో పెట్టద్దండి. ఒకవేళ పోలీస్ స్టేషన్ తగలబడితే కొత్త పోలీస్ స్టేషన్ కట్టుకుందాం తప్ప వాళ్ళని ఎవరిని లోపల పెట్టద్దండి అని చెప్పి అంటున్నారు. నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలు తగలబెడితే అరెస్ట్ చేయరు, ఆంధ్రప్రదేశ్ లో రథాలు తగలబెడితే అరెస్ట్ చేయరు, ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మీద దాడులు చేస్తే అరెస్ట్ చేయరు. ఆంధ్రప్రదేశ్ లో మీ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం హిందువుల మీద దాడి చేస్తే, దళితుల మీద దాడి చేస్తే, మైనారిటీ వర్గాల మీద దాడి చేస్తే, మైనారిటీ వర్గాల మీద దాడి చేస్తే ఒక్కరిని కూడా అరెస్ట్ చేసేటువంటి పాపాన పోలేదు. చివరిగా ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా, మార్చేశారు ఆంధ్రప్రదేశ్ ను. ఈ రోజు నిరుద్యోగంధ్రప్రదేశ్ గా మార్చేశారు ఆంధ్రప్రదేశ్ లో. చివరకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎవరికి కూడా రక్షణ లేదు. కాబట్టి ఈ యొక్క సంఘటనలు ఏవైతే రాష్ట్రంలో జరిగాయో వీటన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఖండించడం కానీ లేదు దీని మీద స్పందించడం కానీ ఇంతవరకు జరగలేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏమి జరిగినా కూడా ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. నేను అందుకే ప్రతి మీటింగ్లో చెప్తున్నా, దీనికి అంతటికీ కారణం ఈ ప్రభుత్వంలో ఉన్న పోలీసు వ్యవస్థ ఏమి చేస్తున్నారో ప్రతిరోజు ప్రతి విషయంలో చూస్తున్నాం. ఆత్మకూరులో ఏం జరిగింది? ఆ రోజు సాయంత్రం శ్రీకాంత్ రెడ్డికి అక్కడుండే హిందువులు కొంతమంది ఫోన్ చేసి ఈ ప్రాంతంలో మసీదు మళ్ళీ కట్టడం మొదలు పెట్టారు అని ఆయనకు అందరూ ఫోన్ చేస్తే ఆయన ఇమీడియట్ గా అక్కడుండే డిఎస్పీకి, ఒక మహిళా డిఎస్పీ ఆమెకు ఫోన్ చేసి మేడం ఇక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, ఇది ప్రాబ్లం అవుతుంది, మీరు అక్కడ ఆపించాలి అని చెప్పడం జరిగింది. అక్కడికి కూడా పోలీసు ఒక ఎస్ఐ 2 కానిస్టేబుల్ రావడం జరిగింది. వీళ్ళు వచ్చిన వెంబడనే అక్కడ ఒక 30-40 మంది ఆ మసీదుకి సంబంధించిన వాళ్ళు గుంపుకోవడం, పోలీసు నేను ఇక్కడ ఉంటే గలాట్ అవుతుంది మీరు పక్కకు వెళ్ళండి అని చెప్తే పోలీస్ సహాయంతోనే అక్కడి నుంచి పక్కన ఒక ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలోనే ఒక అర్ధ గంటలోనే కనీసం ఒక 400-500 మంది వీరిపై గలాటకు వస్తే పోలీసు వాడే ఇతని వెహికల్ ఎక్కించి మీరు ఇక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళండి, మేము అక్కడైతే సేఫ్టీగా ఉంటుందని చెప్తే పోలీస్ సహాయంతోనే అక్కడికి వాళ్ళని తీసుకోవడం. అప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ అంతమంది గుంపులో ఒక చిన్న స్కూటర్ ఎదురుగా వస్తే దానికి కొంచెం తగిలితే సోషల్ మీడియాలో ఎంతసేపు మనకి ఇష్టపడతానని చెప్పినట్టు వారు కావాలనే ఎవరైతే ఈ టెర్రరిస్టు
ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి ఇక్కడ ఒక ఘర్షణ వాతావరణం తీసుకురావాలని చెప్పేస్తే అక్కడ కొన్ని నిమిషాల్లోనే కొన్ని వందల మంది గుమికూడడం, ఏదైతే శ్రీకాంత్ రెడ్డి పోలీస్ స్టేషన్లో డిఎస్పీ దగ్గర ఉన్నాడో డిఎస్పీ లోపల ఉన్నారు, శ్రీకాంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి పోలీసే తీసుకెళ్లారు అక్కడికి. పరిస్థితుల్లో విషపూరిత పాలన, అందులో భాగమే ఆత్మకూరు సంఘటన. ఈ యొక్క కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామి యొక్క జిల్లా, నల్లమల ఫారెస్ట్ ఉన్న ఏరియా, శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న ఏరియా. ఒకప్పుడు ఆత్మకూరు శ్రీశైలం యొక్క అసెంబ్లీ ఫామ్ కానప్పుడు ఆత్మకూరు హెడ్ క్వార్టర్ అక్కడ కట్టమని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినా, కట్టాలని చెప్పినా కూడా ఆయన ఏదో ఇట్లా కడుతున్నారని తెలిసి పరిగెత్తిపోతే ఇప్పుడు సీఎం రమేష్ గారు సుదీర్ఘంగా చెప్పినారు, టీసీ వెంకటేష్ గారు చెప్పినారు, ఇద్దరు పెద్దలందరూ చెప్తున్నారు. పోలీస్ సమక్షంలో దౌర్జన్యం చేయడం ఏంది, దౌర్జన్యం చేసిన తర్వాత కేసులు రివర్స్లో పెట్టడం ఏంది, ఆయన విధానమే రివర్స్ టెండర్. భారత రాజ్యాంగం నడుస్తుంది, ఇక్కడ మాత్రం భారతీయ రాజ్యాంగం నడుస్తుంది. ఆయన భారతీయ, ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ మాత్రం రేట్లు ఎక్కువ ఉన్నారా, ప్రజల యొక్క రేట్లు మాత్రం ఎంత పెరిగినా కూడా నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరిగినా పట్టించుకోరు, కానీ సినిమా టికెట్ ధరలు మాత్రం తగ్గాలి. అంటే ఆయన దౌర్జన్యమే ఆయుధం, ఆయన ఆదాయమే ఆయన వనరు. ఇటువంటి పాలన ఉంటే ఇలానే ఉంటుంది. సింపుల్గా చెప్పే మాట, చివరిగా చెప్పే మాట, శ్రీకాంత్ రెడ్డి డాక్టర్, సర్జన్ చేసి ప్రజలను బాగు చేసే వ్యక్తి, మర్డర్ చేసే వ్యక్తి కాదు. ఇటువంటి వ్యక్తుల పాలన ఈ విధంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించాలి. కాబట్టి ముఖ్యంగా అందరికి చెప్పే మాట, ఎల్లుడి కూడా అసలు ఇన్ని తప్పులు చేసిన నువ్వేమో స్వేచ్ఛగా తిరగాలి, నువ్వేమో హాజరు కాకూడదు ఏ కేసులకు, ఏమి తప్పు చేయని వాళ్ళేమో లోపల ఉండాలా, ఇదేనా మీ పద్ధతి. కాబట్టి వైఎస్ఆర్ యొక్క పార్టీ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుండి లెక్క తీసుకుంటే దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, దేవాలయాల ధ్వంసం జరుగుతుంది. నిన్నదాకా మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో భక్తులు ఎన్ని ఇక్కట్లు పడ్డారో ఆ భక్తుల పైన ఏ రకంగా పోలీసుల యొక్క దాడులు ప్రతి దాడులు జరిగాయి మనందరికీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న కడపలో ఈ టిప్పు సుల్తాన్ అనేటువంటి తుగ్లక్ పాలనలో టిప్పు సుల్తాన్ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహం ఎంత దేశ విద్రోహకరమైనటువంటిదో మనందరం చూడొచ్చు. అసలు టిప్పు సుల్తాన్ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు చూశారా? ప్రజా నిరసన సభ చేసినటువంటి ఏర్పాటు చేసి